ఈ కథ మీరు చిన్నప్పుడే విని ఉంటారు. అదే 3 చీమల కథ. ఒకటి ఎర్ర చీమ, మరి ఒకటి తెల్ల చీమ, మరి ఒకటి నల్ల చీమ. ఈ 3 చీమలు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే మొదట ఎర్ర చీమ తెల్ల చీమని అడిగింది. తెల్ల చీమ నువ్వెందుకు తెల్లగా ఉన్నావు అని. ఆ తెల్ల చీమ అనింది కదా, నేను ప్రతిరోజు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను, అందుకే తెల్లగా ఉన్నాను అని చిలిపిగా అంటుంది. ఆ తరువాత తెల్ల చీమకి కూడా ఆలోచన వచ్చి నల్ల చీమని అడుగుతుంది. నల్ల చీమ నువ్వు నాలా తెల్లగా ఉండకుండా నల్లగా ఎందుకున్నావు అని అడిగితే నల్ల చీమ అంటుంది కదా, నేను ప్రతిరోజు ఎండలో పని చేస్తాను, అందుకే నల్లగా ఉంటాను అని నల్ల చీమ అంటుంది. ఇలా తెల్ల చీమ, నల్ల చీమ, ఎర్ర చీమ ముగ్గురు నవ్వుకుంటారు. ఆ తరువాత నల్ల చీమకి తెల్ల చీమకి ఇద్దరికీ ఆలోచన వస్తుంది. ఈ ఎర్ర చీమ మరి ఇంత ఎర్రగా ఎందుకు ఉందని. ఆ 2 చీమలు కలిసి ఎర్ర చీమని అడుగుతాయి. ఎర్ర చీమ నువ్వెందుకు ఎర్రగా ఉన్నావు అంటే, నేను మనుషుల రక్తాన్ని తాగేస్తాను ప్రతిరోజు, అందుకే ఎర్రగా ఉన్నాను అని అంటుంది. అలా 3 చీమలు నవ్వుకుంటూ అడవిలో నడుస్తూనే ఉంటాయి. కథ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవ్వండి.